పట్టణాల్లో ఆయన విగ్రహాలకి పూలమాలతో సత్కరించుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ పుట్టిందే పేదవాడి ఇంట్లో. అటువంటి పార్టీని నడిపించిన అన్న ఎన్టీఆర్ గారు పేదవాడి గురించే నిరంతరం పోరాడారు. అందులో భాగంగానే మొట్టమొదటి పెన్షన్ కానీ, అదేవిధంగా పక్కా ఇల్లు నిర్మాణం కానీ, పేదవాడు పొట్ట నిండాలన్న ఆలోచనతో ఈరోజు నడిచే ₹2 బియ్యం కానీ, ఈ పథకాలన్నీ రామారావు గారు పెట్టి, అంటే ఆయన ఎంత దూరదృష్టితో ఉన్నాడంటే ప్రజలందరూ ఆలోచించుకోవాల్సిన విషయం. అదేవిధంగా బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్ కానీ, మరి బీసీలకి పనిముట్లు కానీ, వారి వృత్తుల్లో వారికి సహాయ సహకారాలుగా మరి బీసీలకి వెన్నెముకగా తెలుగుదేశం పార్టీ పనిచేసింది. అటువంటి రామారావు గారు స్వర్గస్థులయ్యాక మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో బలీయంగా తయారైంది. ఏదైతే పేదవాడి గుండె చప్పుడులోంచి వచ్చిందో ఈ పార్టీ, అన్న ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర అభివృద్ధికి, పేదవాడి అభివృద్ధికి తోడ్పడుతున్న నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారిని చెప్పి తెలియజేస్తాం. అదేవిధంగా ఒక పక్కన యువ నాయకుడు, భవిష్యత్ నాయకుడు మన లోకేష్ నాయకత్వంలో ఈరోజు 1 కోటి సభ్యత్వాలు తెలుగుదేశం పార్టీలో, ప్రపంచంలో ఎక్కడా ఏ రాజకీయ పార్టీకి లేని సభ్యత్వాలు, 1 కోటి సభ్యత్వాలు లోకేష్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పూర్తయినాయి. అంటే ఆయన యొక్క పార్టీ మీద ఉన్న అంకిత భావం, అదేవిధంగా పేదవాళ్ళ మీద ఉన్న అంకిత భావం మరి ఇందులో కనపడుతుంది. ఒక ₹100 మెంబర్షిప్ తీసుకుంటే జరగరానిది ఏదైనా కుటుంబానికి జరిగితే 5 లక్షల ఇన్సూరెన్స్ వచ్చే విధంగా 1 కోటి మంది కార్యకర్తలకి వేళ తెలుగుదేశం పార్టీ ఒక అండగా ఉందని చెప్పి నేను తెలియజేస్తూ, మరి అన్న ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు గారి నాయకత్వం కానీ, లోకేష్ గారి నాయకత్వం కానీ, ఇద్దరు నాయకులు ముందుకు నడిపిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన గత స్మృతుల్లో నెమరేసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ స్థాపించారు. ఆ పార్టీ పుట్టింది పేదవాడింట్లో. అటువంటి పార్టీ అధ్యక్షుడిగా పేదవాళ్ళ యొక్క సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా మొట్టమొదటి పెన్షన్ ఇచ్చిన ఘనత రామారావు గారిది. పక్కా ఇంటి నిర్మాణం రామారావు గారిది. పేదవాడికి గుప్పుడు అన్నం పెట్టాలన్న ఆలోచనతో మరి ఈరోజు నడిచే ₹2 బియ్యం స్కీమ్ రామారావు గారిది. పేదవాడి గుండె చప్పుడే తెలుగుదేశం పార్టీ. అటువంటి రామారావు గారు స్వర్గస్థులయ్యాక మరి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈరోజు రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలోనే కాకుండా మరి దేశంలో కూడా వివిధ ప్రాంతాల్లో కూడా పార్టీని అభివృద్ధి చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలీయంగా ఉంది. ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్నా కూడా ఎప్పుడు కూడా మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పార్టీ బలీయంగా అన్నగారి ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తూ యువ నాయకుడు, భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో కూడా ఈరోజు పార్టీ మెంబర్షిప్ 1 కోటి పైన దాటింది. ఇది చాలా గర్వకారణం. పిఠాపురం నియోజకవర్గం తరఫున నారా లోకేష్ గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అటువంటి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పేదవాడి పక్షాన్ని ఉంటూ పేదవాడి సంక్షేమే ధ్యేయంగా పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తాం.